మీడియా వారందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా తోటి విద్యార్థి నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ మేము విద్యార్థి విభాగంగా మీడియా సమావేశం నిర్వహించుకునే అవకాశం కల్పించిన జిల్లా అధ్యక్షులు ఎస్ మోహన్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మా జిల్లా నాయకత్వానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూటమి పాలన అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు క్రాస్ అయింది. ఈ 2 సంవత్సరాల యొక్క కూటమి పాలన ఒకసారి చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది. మనము బ్రిటిష్ పాలన అని చెప్పేసి విన్నాము, ఆంగ్లేయుల పాలన, అది గుర్తొస్తుంది. ఎందుకంటే ఆంగ్లేయుల పాలనలోన మనం చదివాము, మేబీ చూడకపోయినా కూడా, ఎవరైతే మంచి కోసం పోరాడతారో, ఎవరైతే హక్కుల కోసమో ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ కూడా సంఘ విద్రోహ శక్తులని, దుర్మార్గులని, రౌడీలని రకరకాల పేర్లు పెట్టి వాళ్ళని హింసించిన పరిస్థితులు మనం చూసాము. ఒకసారి చూస్తే భగత్ సింగ్ గారు కానీ ఇలాంటి గొప్ప వ్యక్తులందరూ కూడా వాళ్ళ హక్కుల కోసము, దేశ పౌరుల యొక్క హక్కుల కోసం ప్రశ్నించిన దానికి వాళ్ళని సంఘ విద్రోహ శక్తులు అని చెప్పేసి ఉరి తీసిన చరిత్రలు, తర్వాత కారాగారాల్లో సంవత్సరాలు తరబడి బంధించిన చరిత్రలు చూస్తున్నాం. ఒక్కసారి మనము ఇప్పుడు నడుస్తున్న కూటమి పాలన చూసినా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ ఆంగ్లేయుల యొక్క విధ్వంసమైన పాలన గుర్తొస్తుంది. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తే మొన్న అమరావతి రైతులు వారి ఆహ్వానం మేరకు వాళ్ళ బాధలు చూడటానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క రైతు సంరక్షణ కమిటీలో భాగంగా నాయకులు వెళ్లారు. అక్కడికి పేరు నాని గారు కానివ్వండి, లేలాప్ రెడ్డి గారు కానివ్వండి, మొండితోక అరుణ్ కుమార్ కానివ్వండి, అదే ప్యానెల్ లో ఉన్న మా విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య అన్న గారు కూడా ఉన్నారు. ఒక్కసారి మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తే కేవలం కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నారా లోకేష్ గారు ఆయన పరిపాలనలో విఫలమవుతున్నారు. కాబట్టి మన అందరికంటే కూడా ఆయన అడ్మినిస్ట్రేషన్ లోన, విద్యా వ్యవస్థ నడిపించడంలోన టోటల్ గా అట్టర్ ఫెయిల్ అవుతున్నాడు అనే విషయం ఆయనకు బాగా తెలుసు మనందరికంటే ముందు. అందుకోసం ఆయన తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం ఎవరైతే విద్యాశాఖలోన ముఖ్యంగా విద్యార్థుల సమస్యల పైన పోరాడుతుంటారో వాళ్ళని టార్గెట్ గా చేసుకున్నాడు. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం దాటుతున్నాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య అన్న గారిని దాదాపుగా నెలల తరబడి జైల్లో బంధించారు. మరి ఇప్పుడు నిన్న చూస్తే ఒకసారిగా అక్కడ జస్ట్ ఆయన పాల్గొన్నాడు కమిటీలో భాగంగా. ఆయనని వెంటనే ఎల్లో మీడియా అంతా కూడా పని కట్టుకొని రౌడీ సీటర్ అని చెప్పేసి ఆయన నామజపం చేస్తున్నారు. ఇంకో విధంగా చూస్తే నిన్న మార్నింగ్ ఆంధ్రజ్యోతి పత్రిక మనం చూస్తే ప్రధాన శీర్షికలోన టాప్లోన పానుగంటి చైతన్య అన్న గారి ఫోటో వేసి రౌడీ సీటర్ పానుగంటి చైతన్య అని వేశారు. అంటే ఒక విద్యార్థి నాయకుడు, ఆయన విద్యార్థుల కోసం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం సిటీ ప్రెసిడెంట్ నుండి రాష్ట్ర అధ్యక్షుని వరకు పలు ఉద్యమాల్లోన ఫీజు రింబర్స్మెంట్ అయితేనే, హాస్టల్లోన అయితేనేమి, అన్యాయంగా ఎక్కడైనా విద్యార్థులు మరణాలు జరుగుతున్నాయితేనేమి, ఎక్కడ విద్యార్థులకు అన్యాయం జరిగితే అక్కడ ఉంటున్నాడు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాల్లోన, తర్వాత విద్యార్థి వ్యతిరేక విధానాల్లోన ఆయన ఫస్ట్ మ్యాన్ అయి గలం ఎత్తుతున్నారు రాష్ట్రంలో. కాబట్టి ఆయన ఈ ఆంగ్లేయుల మాదిరిగా, బ్రిటిషర్స్ మాదిరిగా, పరిపాలన మాదిరిగా థింక్ చేస్తూ వాళ్ళ పరిపాలన ఫాలో అయ్యే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి, చంద్రబాబు నాయుడు గారికైనా, నారా లోకేష్ గారికైనా, పవన్ కళ్యాణ్ గారికైనా ఖచ్చితంగా ఆయన రౌడీ సీటర్గానే కనిపిస్తాడు. ఎందుకంటే వీళ్ళ పరిపాలన బ్రిటిష్ పరిపాలన కాబట్టి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి ఒక భగత్ సింగ్ రౌడీ సీటర్ కనిపించాడు. ఈరోజు మా నాయకుడు, విద్యార్థి నాయకుడు పానుగంటి చైతన్య అన్న గారు కూడా వీళ్ళకి రౌడీ సీటర్గానే కనిపిస్తున్నాడు. కాబట్టి మీరు ఎంతమందిని కారాగారాల్లో వేసినా, జైల్లో వేసినా కానీ, లేదంటే ఎన్ని రౌడీ సీటర్లు అని పేరు పెట్టినా కానీ మేమెవ్వరు మీ రెడ్ బుక్ రాజ్యాంగాలకి, ఉడత ఊపులకి భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మీరు మమ్మల్ని ఎంత తొక్కే ప్రయత్నం చేస్తారో అంత రెట్టుకి 10 రెట్లు పెరిగి మేము ఖచ్చితంగా మీ ప్రభుత్వం కూలదోసే విధంగా మా పోరాటాలు ఉంటాయి. విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వం కానీ, వ్యవస్థ కానీ ఏది ఇప్పటి వరకు బతికిపడేవన్నట్లుగా చరిత్రలో చూసుకుంటే లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వానికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘంగా ఒకటే హెచ్చరిస్తున్నాం. మీరు మా రాష్ట్ర అధ్యక్షుడిని రౌడీ సీటర్ అని చెప్పేసి పని కట్టుకొని మీరు అన్యాయంగా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు నుండి మేము ఇంకా బలంగా కంకణం కట్టుకుంటున్నాము. ఖచ్చితంగా మీ కూటమి ప్రభుత్వం కూలదోసే దాంట్లో విద్యార్థి విభాగమే ముందంజ ఉండి మేము ఫైట్ చేస్తామని తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఈయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మన పెద్ద జంజి. ఆయన నిన్నో మొన్నో చెప్పినాడు, నేను మీ అందరికంటే పెద్ద జంజిని అని.
అయ్యా మీరు పెద్ద జంజ్ అని నిన్న ఖచ్చితంగా ఒప్పుకున్నాము. ఎందుకంటే ఒక విద్యార్థి నాయకుని గతంలో చూసుకున్నా కూడా మన పెద్ద జంజి గారు ఎట్లా అంటే నంద్యాలలో ఒక సభ జరిగింది ఆయనది సీఎంగా ఉన్నప్పుడు 2014 నుండి 19 మధ్య పీరియడ్లోన జరిగితే అక్కడ విద్యార్థులు వాళ్ళ హక్కుల కోసము అక్కడ పోయి ప్లకార్డు ప్రదర్శిస్తే ఆయన పెట్టిండే కేసులు ఏంటివన్నా పీడీ యాక్ట్ కేసులు పెట్టినారు. అంటే వాళ్ళు విద్యార్థులు సంఘ విద్రోహ శక్తుల. సో మీరు విద్యార్థి నాయకుడిగా ఉండి ఈరోజు విద్యార్థి సంఘం వాళ్ళనే మీరు ఇట్లా చేస్తున్నారంటే మీకు అది పరిపాటిగా అయిపోయింది విద్యార్థి సంఘం లీడర్ని తొక్కడము. కాబట్టి ఆ పెద్ద జంజి అయినా చంద్రబాబు నాయుడు గారికి కానీ చెప్తున్నాము, మీరు 40 సంవత్సరాలు ముందుకు ఆలోచించే పెద్ద జంజి కదా, విద్యార్థులతో పెట్టుకుంటే మీ ప్రభుత్వం బతికి బట్టగట్టదనే లాంగ్ విజన్ ఎందుకు థింక్ చేయలేకపోయినారని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఖచ్చితంగా పానుగంటి చైతన్య గారి మీద పెట్టిన కేసులు అక్రమైన కేసులు ఎత్తివేస్తే సరాసరి, లేదంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకత్వం పిలుపు మేరకు ఖచ్చితంగా తీవ్రమైన ఆందోళనలకు శ్రీకారం చుడతామని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు కటారకొండ సాయి కుమార్, రాష్ట్ర కార్యదర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం. ముందుగా కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్ శ్రీమోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశానికి చేసినటువంటి మీడియా ప్రతినిధులందరికీ మా విద్యార్థి విభాగం తరఫున ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ఈ రోజుకు 2 ఏళ్ళు దాటి 2.5 ఏళ్ళు కావస్తూ ఉంది. 2 ఏళ్ళు గడిచినా ఇంతవరకు కూడా కూటమి ప్రభుత్వము ఏ రోజు కూడా అందరం ఎక్కడానికి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం మర్చిపోయి, లోకేష్ ఏదైతే చెప్పినాడో యుగలంలో ఆ హామీలను మర్చిపోయి లోకేష్ రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రజలపైన ప్రయోగిస్తూ, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన ప్రయోగిస్తూ, ఎవరైతే కూటమి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి హామీలను ప్రశ్నిస్తున్నారో వారిపైన ప్రయోగిస్తూ, వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అందరిపైన ప్రయోగిస్తూ ఏదైతే రాక్షస ఆనందాన్ని పొందుతున్నారో వాటిని ఖండిస్తూ, ముఖ్యంగా నిన్నటి రోజున రాష్ట్ర రాజధాని కేంద్రమైనటువంటి అమరావతిలో రైతులు వాళ్ళ గోడును చెప్పుకోవడానికి రోడ్లు ఎక్కితే బాధ్యత గల ప్రతిపక్షంగా మన వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలైనటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అనుబంధ నాయకులు, విద్యార్థి నాయకులు అందరికీ అక్కడికి రైతులకు మద్దతుగా తరలి వెళ్తే, ఏదైతే రైతుల ముసుగులో రైతులమన్నట్టు కనిపిస్తూ టీడీపీ గుండాలు వాళ్ళ పచ్చకండు వాళ్ళను జోబులు దాపెట్టుకొని రైతుల ముసుగులో అక్కడికి వచ్చి ఎవరైతే మా పార్టీ నాయకులు అక్కడికి వెళ్ళారో, మద్దతు ఇస్తున్నారో వాళ్ళపైన రాళ్ల దాడి చేసి, కార్లు ధ్వంసం చేసి, నీచాతి నీచంగా కనీ విని ఎరుగని విధంగా రాష్ట్రంలో, దేశంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ప్రశ్నించే హక్కు ప్రతి పార్టీకి, ప్రతి నాయకునికి ఉంటుంది. ఈ ప్రశ్నించే హక్కును కాలరాస్తూ మద్దతుగా వెళ్ళినటువంటి నాయకులపై రాజధాడి చేయడం అనేది నిజంగా హేమైన చర్య. అందులో భాగంగా చివరకు వీళ్ళు ఏం చేశారంటే, మా పార్టీ నాయకుల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయించారు. అయ్యా, ఈ రాష్ట్రంలో మీరు గద్దెనెక్కిన రోజు నుంచి ఎస్సీలో ఎంతమంది నష్టపోయారు, ఎస్సీ ఎస్టీలు ఎంతమంది రోడ్డును పడ్డారు, వాళ్ళ పిల్లలు ఎంతమంది మానభంగాలకు గురయ్యారు, ఎంతమంది మిస్ అయ్యారు, ఎంతమంది దాడి చేయించుకున్నారు, అవన్నీ మీ కళ్ళకు పట్టవా? మద్దతుగా నిలిచినంత మాత్రాన వాళ్ళపైన మీరు ఎస్సీ అట్రాసిటీ కేసులు పెడతారా? అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలకు జరిగినటువంటి కేసులపైన కానీ, వాళ్ళపైన జరిగినటువంటి దాడులపైన కానీ మీరు కేసులు తీసుకోరా? సుమోటో కేసు మీరే తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మీరే నిందితులుగా చిత్రీకరిస్తూ వాళ్ళని చివరికి మా రాష్ట్ర విద్యార్థి విభాగం నాయకుడిని ఏదైతే పానుగంటి చైతన్య గారు ఉన్నారో వారిపైన ఏవన్గా పెడుతూ కూడా ఆయనను పచ్చ మీడియాల్లో ఘోరాతి ఘోరంగా ఒక రౌడీ షీటర్గా అభివర్ణిస్తూ ఆయనను చూపించడం మాకైతే చాలా బాధ కలిగించింది. పానుగంటి చైతన్య అనే వ్యక్తి మిమ్మల్ని భయపెట్టాడు కాబట్టి, ఆయన ఉద్యమ స్ఫూర్తి మిమ్మల్ని, మీ కూటమి ప్రభుత్వాన్ని వణికించింది కాబట్టి మీరు ఆయన మీద ఎస్సీ అట్రాసిటీ కేసు ఏవన్గా పెట్టడం జరిగింది, రౌడీ షీటర్గా చిత్రీకరించడం జరిగింది. మేము ఒక్కటి తెలియజేస్తున్నాము ఈ కుటుంబ ప్రభుత్వానికి, పానుగంటి చైతన్య అనే వ్యక్తి రౌడీ షీటర్ అని చెప్పి మీరు చెప్తున్నారు. ఆయన రౌడీ షీటర్ అయి ఉంటే మీరు ఇలా ఉండేవాళ్ళు కాదు. ఆయన నిజంగా రౌడీ అయి ఉంటే మా కార్యక్రమాలు ఇలా ఉండేవి కాదు. ఎందుకంటే బాధ్యత గల విద్యార్థి సంఘంలో ఉన్నాం కాబట్టి ఆయన ఆదేశాలు, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేము పాటిస్తున్నాం కాబట్టి బాధ్యతగా ఎక్కడికి వెళ్ళినా, ఏ ఉద్యమం చేసినా ప్రజాస్వామ్యబద్ధంగా చేసినాం. కానీ ఏ విధంగా ఎప్పుడైనా కానీ రాళ్ల దాడులు కానీ, రౌడీ ముక్కలతో పెట్టుకోవడం కానీ, దాడులు కానీ మేము ఎక్కడ రాష్ట్రంలో చేయలేదు. కాబట్టి ఇలాంటి పద్ధతి గల
రాష్ట్ర అధ్యక్షుడిమైన మీరు రౌడీగా చిత్రీకరించడం మేమైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు చైతన్య గారిని ఎంత అనగదొక్కాలని చూస్తే అంతకు పదింతలు ఆయన ఇంతింతే వడ్డుడింతే అనే విధంగా ఆ నానుడికి అనే విధంగా ఆయన ఇంకా నిప్పురవ్వల ఉద్యమిస్తాడు, ఉద్యమ స్ఫూర్తిని ఇంకా నింపుకుంటాడు. రాబోయే రోజుల్లో ఎన్నో ఉద్యమాలని జగన్మోహన్ గారి ఆశయానుసారం మేము ఎన్నో ఉద్యమాలని రోడ్లెక్కి మిమ్మల్ని గద్దెదించే వరకు మేమైతే విశ్రమించమని చెప్పి తెలియజేస్తున్నాము. చైతన్య గారు చేయని తప్పు ఏందయ్యా? రాష్ట్రంలో విద్యార్థి సమస్యల మీద పోరాటం అనేసి తప్ప, రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ళు మరుగున పడుతున్నాయని చెప్పి మీడియా వారికి రాష్ట్ర ప్రజలకు చూపించడం ఆయన చేసిన తప్ప, రాష్ట్రంలో ఫీజు రింబర్స్మెంట్ రావడం చెప్పి ఆయన రోడ్డు ఎక్కడం ఆయన చేసిన తప్ప, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి 18 మెడికల్ కాలేజీలు ఈరోజు మూలన పడ్డాయి. ఆ మెడికల్ కాలేజీలు తెచ్చుకోవడం ఒక గర్వకారణం దేశానికి రాష్ట్రానికి అని చెప్పి జగన్మోహన్ గారి ఆదేశానుసారం రోడ్డు ఎక్కడం తప్ప, మొన్నటికి మొన్న మీ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే సంక్షేమ హాస్టళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయని చెప్పి మేము హాస్టల్లోకి వెళ్తే సిగ్గు లేకుండా మీరు దొంగ జీవులు తెచ్చి మాలాంటి విద్యార్థి నాయకులను అక్కడ వెళ్లకుండా ఆపిన నిజమైన చరిత్ర మీది కాదని చెప్పి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. మీరు మహా అయితే అలాంటి చీకటి జీవులు తెచ్చి మహా అయితే ఇలాంటి రౌడీ చర్యలు పెట్టి మహా అయితే మమ్మల్ని జైల్లో పెట్టి అనగదొక్కుతారేమో, కానీ మాలో ఉన్న ఉద్యమ స్ఫూర్తిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమను కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల మీద చూపిస్తున్నటువంటి అభిమానాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు కావాల్సిన హక్కుల కోసం పోరాడుతున్న పోరాటాన్ని కానీ ఆపలేదని చెప్పి ఈ మీడియా ముఖంగా ఈ కుటుంబ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, హెచ్చరిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలు మేము ఇంకా కొనసాగిస్తాము, మిమ్మల్ని భయపెడతామని చెప్తే భయపడడానికి ఇక్కడ ఎవరు చిల్లరవలం లేవు. మేమేం పిల్లలం కాదు. బాధ్యత గల పార్టీగా రాష్ట్ర ప్రజలకు ఏం కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో ఏదైతే చెప్పారో వాటిని మేము పూర్తి చేసే వరకు, రాష్ట్రంలో సంక్షేమము అభివృద్ధి రెండు జరిగే వరకు మేము మా ప్రభుత్వం వచ్చే వరకు మేము విశ్రమించము. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రేపు పొద్దున ఆయన ఆదేశిస్తే కూటమి ప్రభుత్వానికి నిలదీయడానికి రోడ్లు ఎక్కడానికి కాదు, అసెంబ్లీ ముట్టడి, అవసరమైతే ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి, మంత్రుల ఇల్లు ముట్టడి కూడా చేసి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఎంతకైనా తెగిస్తామని చెప్పి విద్యార్థి విభాగంగా మేము హెచ్చరిస్తున్నాము. నా పేరు కటిక గౌతమ్, రాష్ట్ర విద్యార్థి విభాగం అధికార ప్రతినిధి. ముందుగా ఈ మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన విద్యార్థి నాయకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. మొన్నటి రోజున ఏదైతే అమరావతి రైతుల మీద ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం వాళ్ళకి చేస్తున్న అన్యాయాల మీద మన వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ రైతులకు తోడుగా ఉండడానికి, వాళ్ళకు భరోసా ఇవ్వడానికి, వాళ్ళకు జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడడానికి అక్కడికి వెళితే అదే రైతుల మధ్యలో ఉన్న తెలుగుదేశం గూండాలు ఎవరైతే రాళ్లతో దాడి చేసినారో ఆ దాడిలో పోలీసులు కూడా గాయపడ్డారు, వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా గాయాలైనాయి. కానీ ఎవడైతే రాళ్లతో దాడి చేసినాడో వాడే పోయి కేసు పెడితే అక్యూజులుగా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులని కేసుల్లో ఇరికిచ్చినారు. ఎక్కడైనా దాడి చేసినోని మీద కేసు ఉంటుంది, కానీ దాడి చేయబడ్డోని మీద ఈ రాష్ట్రంలో కేసులు పడుతున్నాయి. ఈరోజు ఆ విధంగా పోలీసులను గాయపరిచినాక కూడా పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి ఎవరైతే దాడి చేసినారో వాళ్ళని విడిచిపెట్టి కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే రైతులకు తోడుగా అక్కడికి వెళ్ళినారో వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే మా విద్యార్థి విభాగ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య గారి మీద కేసు పెట్టడం జరిగింది. ఈరోజు చైతన్య అన్న గారికి రౌడీ షీటర్ అనే ఒక బిరుదు, ఒక గుర్తింపు వీళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. అంత పెద్ద నేరం ఆయన ఏం చేసినాడంటే విద్యార్థులందరికీ రావాల్సిన తల్లికి వందనం అడగడం ఆయన చేసిన నేరం. ఆగిపోయిన ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం మీద ఆయన పెడుతున్న ఒత్తిడి, ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా పెద్ద నేరం. నిరుద్యోగుల తరపున ఆయన మాట్లాడే మాటలు ఈ రాష్ట్రానికి నేరం. నిరుద్యోగ అభివృద్ధి కింద 3,000 ఇస్తామని ఇవ్వకుండా ఆగిపోయినారు కదా, దాన్ని ప్రశ్నిస్తుంటే అది పెద్ద నేరం. ఈ రాష్ట్రంలో నేరం ఏంటంటే మర్డర్లో, మానభంగాలో, ఇంకోటో కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో అన్నిటికంటే పెద్ద తప్పు, నేరం అదే ఈ రాష్ట్రంలో. ఈరోజు ఈ విధంగా కేసులు పెడితేనో ఇంకోటి పెడితేనో అందరూ భయపడిపోతారు.
చైతన్య లాంటి వాళ్ళు కూడా మళ్ళీ నిలబడదు అనే ఆలోచనలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది కదా. ఈ కూటమి ప్రభుత్వానికి ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒక విషయాన్ని తెలియజేస్తున్నా. ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్న మాలాంటి యువకుల కమిట్మెంట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2011లో తప్పుడు కేసుల మీద జైల్లో పెట్టినప్పుడు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు 16 నెలల తర్వాత జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ కేసులు ఈ వల్ల నాకెందుకులే, ఈ రాష్ట్ర ప్రజల అందరూ ఏమైపోతే ఏంలే, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ లేకుంటే ఏంలే అని ఆలోచన చేసుకొని పార్టీని విడిచిపెట్టి పోలే. రాష్ట్ర జనానికి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకి ఆ రోజు తోడుగా నిలిచినారు. ఈరోజు మా మీద ఎన్ని కేసులు పడినా ఏం పడినా మా కష్టకాలంలో మా కోసం నిలబడిన జగనన్న ఏ విధంగా అయితే మాకు తోడుగా నిలబడినాడో, జగనన్న కష్టకాలంలో జగనన్న గెలిచేంత వరకు మాలాంటి యువకులు ఎన్ని కేసులైనా ఎన్ని కష్టాలైనా ఎన్ని అవమానాలైనా సరే భరించుకొని మేము జగనన్న కోసం నిలబడినికే సిద్ధంగా ఉన్నాం. చైతన్య అన్న గురించి కూడా ఒక మాట చెప్తా. ఒక చిన్న యువకుడు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నగదు అధ్యక్షుడి నుండి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ పార్టీలో ఎదిగినాడంటే మాలాంటి విద్యార్థి నాయకులు ఎంతోమంది ఆయనకు తోడుగా ఉన్నారు. ముఖ్యంగా అన్నిటికంటే జగన్మోహన్ రెడ్డి గారి తోడు సపోర్టు మా చైతన్య అన్న వెంట ఉంది. మీరు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టినంత ఆయనని రాజకీయంగా అణచగలుగుతున్నామని మీరు అనుకుంటున్నారేమో, కానీ రాజకీయంగా ఇంకా చైతన్య అన్నని బలపరుస్తున్నది కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం. ఇది మీరు చేస్తున్నదే ఈరోజు ఏదైతే మీరు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 ఉందో ఇప్పటికైనా ఈ పనికిమాలిన పనులన్నీ బంద్ చేసుకొని పనికొచ్చే పనులు చేయండి. ఆ సూపర్ 6 అమలు చేయండి. కనీసం లాస్ట్ 3 ఏళ్ళన్నా ప్రజలకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మణిరెడ్డి, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రా మీడియా అన్నలకు మరియు నా తోటి విద్యార్థి నాయకుల అన్నలకు అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, మొన్న జరిగిన అమరావతి నిరసన కార్యక్రమం భాగంగా మన అంబటి రాంబాబు అన్న గారు కానీ మరియు పేరి నాని గారు అయితే ఏమి మరియు మా రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య గారు పాల్గొనడం జరిగింది. అయితే వాళ్ళే రాళ్ళు దాడి చేసి వైఎస్ఆర్సీపీ నేతలు రాళ్ళు దాడి చేశారని చెప్పి వాళ్ళ మీదనే ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. మరియు పానుగంటి చైతన్య గారి మీద రౌడీ షీటర్ అని ముద్ర వేయడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు నారా లోకేష్ గారు తమ పాదయాత్రలో విద్యార్థి నాయకులు ఎవరున్నా వాళ్ళకి ఏం జరగకుండా నేను హామీ తీసుకుంటానని మాట ఇచ్చారు. ఆ మాటలు ఈరోజు ఎక్కడికి పోయాయి అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. పానుగంటి చైతన్య గారు చూసుకుంటే కన్నా తను ఎంతోమంది పేద విద్యార్థులకు కానీ విద్యార్థి నాయకులకు కానీ ఏదైనా ఆపద వస్తే ముందడుగు ఉండి ఆయన ఎన్నో సందర్భాలుగా కాపాడిన సందర్భాలు మేము చూసాం. మొన్న చూసుకుంటే రీసెంట్గా చూసుకుంటే కన్నా పానుగంటి చైతన్య అన్న గారిని 15 రోజులు రిమాండ్కి పంపించడం జరిగింది. ఈరోజు చూసుకుంటే ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్లో రౌడీ షీటర్ అని పేరు వేయడం జరిగింది. ఇలాగే కొనసాగుకుంటూ పోతుంటే గానా మా విద్యార్థి నాయకులం అందరం కలిసి భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతాం. ధర్నాకు కూడా పిలుపు మేరకు ప్రతి ఒక్క విద్యార్థిని తీసుకొని వచ్చి ధర్నాకి చేసి అసెంబ్లీ ముట్టడికి కూడా పాల్పడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వెంటనే దీన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే తక్షణమే దీన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు అన్సూర్, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగ నగరాధ్యక్షుడిని.